శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి. ఇలాగే జరగబోతూ ఉన్నది. వెంటనే వెళ్లి మీరు ఈ వ్యక్తిని కలుసుకోండి. లేకపోతే గనక ఇదే జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే జీవితాంతము కూడా కష్టపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. అయితే ఈ రాశి జాతకులు కలవవలసిన ఆ యొక్క వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు, భవిష్యత్తులో మీ జీవితం బాగుండాలంటే ఏ వ్యక్తిని కలుసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు అఖండ ధన యోగం అయితే సిద్ధించబోతూ ఉన్నది. వీరి యొక్క ఆలోచనలకు మరింతగా పదును పెట్టబోతూ ఉన్నారు. వీరు చెప్పిందే వేదం అన్నట్లుగా అందరూ తూచా తప్పకుండా పాటిస్తారు. సహోద్యోగులు కూడా మీ యొక్క నిర్ణయాలు గౌరవిస్తారు. వ్యాపార భాగస్వామ్యులు ఇప్పటి వరకు కూడాను మీకు అననుకూలంగా ఉన్నా ఇప్పటి నుంచి అనుకూలంగా మారబోతున్నారు. దానికి గల కారణము మీ యొక్క ఆలోచనలు, మేధస్సు, సంపద అని చెప్పాలి. మట్టి పట్టుకున్న బంగారాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ఆలోచనలతో వ్యర్థం అనుకున్న దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు బహుగా లాభించబోతూ ఉన్నాయి. మంచి జీవిత భాగస్వామిని అక్కరకు చేర్చుకుంటారు. ప్రేమ విషయంలో కూడా ఫలితం కలగబోతూ ఉన్నది. ఎందుకంటే మీ యొక్క ప్రియురాలు మీరు కూడాను మీ యొక్క సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేయడంలో ముందడుగు వేస్తారు. ఇరువురు కలిసి కుటుంబంలో ఒప్పించి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంలోకి తీసుకుని వెళ్లడానికి వడివడిగా అడుగులు వేయబోతున్నారు. అదృష్ట సమయంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంతటి అదృష్ట అవకాశాలు భగవంతుడు మీకు కలగ చేయబోతున్నాడు. గతంలో చేసిన మంచి పనుల తాలూకా సత్కార్యాల రీత్యా మీకు ఇంతటి అదృష్టమైతే కలిసి రాబోతూ ఉన్నది. అన్నింటా కూడాను ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం అనేది ఉండదు. ఆర్థిక లబ్ధి వస్తుంది. కోర్టు సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ మీద ఎవరైతే ఎప్పటి నుంచో కోపాన్ని పెంచుకున్నారో వారి యొక్క కోపం, ఆవేశం మొత్తం కూడాను ఇప్పుడు సమాప్తం కాబోతుంది. అపార్థాల దొంతరలు వీడిపోతాయి. సంఘంలో పేరు, పలుకుబడి వస్తుంది. మీ మీద తల్లిదండ్రులకు తగిన విధంగా గౌరవం వస్తుంది. ఎందుకంటే మీరు బాధ్యతాయుతంగా చేసే పనులు వారిని ఎంతో మెచ్చుకోలు కలిగించేలాగా చేస్తాయి. మిమ్మల్ని ఎంతో మెచ్చుకోవడమే కాకుండా సంపూర్ణ మద్దతును తెలియజేస్తారు. విదేశాలకు వెళ్లాలి అని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యులు ఈ విషయంలో మీకు వ్యతిరేకత కలిగించినా ఇప్పటి నుంచి మీ యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క నిర్ణయాలు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. వారి యొక్క మద్దతుతో విదేశీ యానం కల కూడా నెరవేర్చుకునే ప్రయత్నాలు చేయబోతున్నారు. అలాగే పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని చేయడానికి మీకు ఉన్నటువంటి ఆటంకాలు ధనపరంగా మొత్తం కూడా తీరిపోబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా ధన సహాయాన్ని చేయబోతున్నారు. ముఖ్యంగా తోడబుట్టిన వారి యొక్క మద్దతు, సహకారంతో మీ యొక్క జీవితం ముందుకు సాగబోతూ ఉన్నది. అయితే మీకు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే గనక వారు మీ మంచి కోరుకుంటున్నారు అని మీ మనసుకు అనిపిస్తే, వారితో ఉంటే ఏదైనా సాధించగలము అని మీ మనసు భావన చెందుతూ ఉన్నట్లయితే గనక మీరు స్త్రీ అయినా పురుషులు అయినా కూడాను ఆ యొక్క వ్యక్తితో మీ యొక్క సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేయండి. మనకన్నా మేధస్సు ఉన్న వారితో మనం ఉంటే గనక వారి యొక్క ఆలోచనలు ఖచ్చితంగా మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మీలో ఉన్న తప్పులను మార్చుకొని అవలక్షణాలు సలక్షణాలుగా చేసుకోవడానికి ఈ యొక్క వ్యక్తి సాయం మీకు చాలా వరకు కూడాను ఉపయోగపడుతుందని చెప్పాలి. వారు ఎవరైనా కావచ్చును. మీ మేలు కోరుకునే వ్యక్తులు అయితే గనక ఖచ్చితంగా వారితో బంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. వారితో నీతి నిజాయితీగా ఉండండి, కలుపుగోలుగా ఉండండి. ఆ యొక్క వ్యక్తిని మీ జీవితంలోకి సాదరంగా ఆహ్వానించండి. ఈ వ్యక్తిని వెళ్లి కలవండి. వారి యొక్క ఆలోచనలను ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోండి. వారి యొక్క మాటల ప్రభావం మీ మీద చాలా ఉంటుంది. అయితే వారు మీ మేలు కోరుకునే వారు అని మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఓర్పు, సహనంగా ఉండండి. అదృష్ట సమయం ఖచ్చితంగా మంచి అవకాశాలు ఇస్తుంది. జీవితంలో మీరు అనుకున్న మార్గాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.